Hi students, how are you all? Welcome to Chemistry Sir classes. Today Target 30 Chemistry లో సెకండ్ చాప్టర్ ఏంటి నాన్న కెమికల్ ఈక్వేషన్ చూద్దాం నాన్న. సో ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చేస్తున్నారో ఇంతకు ముందు నేను చేసినటువంటి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ చాప్టర్ చూడండి నాన్న, 100% మీరు ఆన్సర్ చేస్తారు. అంతేకాకుండా కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుండి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ఆన్సర్స్ వీడియో కూడా చేశాను, తప్పకుండా దాన్ని కూడా చూడండి. ఓకే, సో మరి ఒకసారి చెప్తున్నా, ఎవరైతే మన క్లాసెస్ ఫాలో అవుతారో సో ఖచ్చితంగా పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో కెమిస్ట్రీలో 30/30 మార్క్స్ వస్తాయి. ఐఎమ్ సేయింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ. ఓకే, సో లెట్ స్టార్ట్ ద టాపిక్. కెమికల్ ఈక్వేషన్ చెప్తున్నాం, చూద్దాం. ఓకే సార్, ఫస్ట్ అంటే ఇది చాలా సింపుల్ చాప్టర్ నాన్న, వెరీ ఈజీగా ఉంటది, మనకు థియరీ అవసరం లేదు. కేవలం ఎగ్జామినర్ మనకు ఎగ్జామినేషన్ లో ఏ విధంగా ఇస్తాడో కేవలం అది నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో కెమికల్ ఈక్వేషన్, రసాయన సమీకరణం. అసలు రసాయన సమీకరణ కెమికల్ ఈక్వేషన్ లో ఏముంటాయి సార్ అంటే మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏముంటాయి నాన్న, రియాక్టెంట్స్ ఉంటాయి అండ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి నాన్న, క్రియాజనకాలు అంటే ఏంటంటే ఏ ఈక్వేషన్ లో అయితే, ఏ రసాయన చర్యలో అయితే రసాయన చర్యలో పాల్గొనే ముందు వాటిని మనం ఏమంటాం నాన్న, రియాక్టెంట్స్ అంటాం. ఏదైతే రసాయన చర్యను మార్పు చెందిందో దాన్ని మనం ఏమంటాం నాన్న, ప్రోడక్ట్స్ అంటాం. ఓకేనా? అంటే రియాక్టెంట్స్ నుంచి మనకు ప్రోడక్ట్స్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? మనకి ఇది ఎగ్జామినేషన్ లో రాదు. క్రియాజనయాలు అంటే ఏమిటిది, క్రియాజన్యాలు అంటే ఏమిటి అనేది మనకు ఎగ్జామ్ లో అడగదు. జస్ట్ బేసిక్స్, అసలు రియాక్టెంట్స్ అంటే ఏంటిది, ప్రోడక్ట్స్ అంటే ఏంటిది. మనకు ఒక కెమికల్ ఈక్వేషన్ లో రియాక్టెంట్స్ ఉంటాయి, రియేజెంట్స్ ఉంటాయి, ప్రోడక్ట్స్ ఉంటాయి, బై ప్రోడక్ట్స్ ఉంటాయి. బట్ మనకి ఇంపార్టెంట్ ఏదైనా రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్ అని ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ తీసుకున్నాను నాన్న టు ఫార్మ్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఇదేంటి నాన్న, రియాక్టెంట్స్. కాల్షియం ఆక్సైడ్ అంటే ఏంటిదన్నా, పొడి సున్నం, డ్రై. ఓకేనా? ఇదేంటి నాన్న, వెట్, తడి సున్నం. ఇది రియాక్టెంట్స్ నుంచి మనకు ఏం ఏర్పడింది అన్న, ప్రోడక్ట్స్ ఏర్పడింది. కాబట్టి ఇది ఏంటి నాన్న, రియాక్టెంట్, ఇది ప్రోడక్ట్, అంతే. రియాక్టెంట్స్ అంటే కెమికల్ రియాక్షన్ లో దీన్ని మనం క్రియాజనకాలు అంటాం, దీన్ని క్రియాజన్యాలు అంటాం. వీటిని రియేజెంట్స్, ఇంకేమైనా ఆడితే మనం దాన్ని బై ప్రోడక్ట్స్ కూడా ఏర్పడతాయి. ఓకేనా? సో ఇది మనకి ఎగ్జామ్ లో అడుగుడు, జస్ట్ మీకు బేసిక్స్ అనేది చెప్పిన. సో మరి ఏం అడుగుతాడు సార్ ఎగ్జామ్ లో అంటే, మనకు ఒక రియాక్షన్ ఇచ్చి దాని యొక్క బ్యాలెన్సింగ్ అనేది చేయమంటాడు. సో మరి బ్యాలెన్సింగ్ చేయడము ఇంపార్టెంట్ అంటే ఎస్, ఖచ్చితంగా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ మాస్, ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ఒక చర్యలో పాల్గొనే మొత్తం పదార్థాల యొక్క మాస్ అనేది చర్యకు ముందు చర్యకు తర్వాత ఈక్వల్ ఉంది. అంటే దాని యొక్క మాస్ అనేది ఎటువంటి చేంజ్ కాదు. కాబట్టి మనము ఖచ్చితంగా బ్యాలెన్స్ అనేది చేయాలి. బ్యాలెన్సింగ్ అనేది మన ఒక కెమికల్ రియాక్షన్ లో అంటే ఆటమ్స్ అనేది కొత్తగా ఏర్పడవు, అంతేనా? అంటే డిస్ట్రాయిడ్ ఏర్పడవు, అంటే ఫామ్ కూడా కావు. కాబట్టి ఖచ్చితంగా మనము బ్యాలెన్సింగ్ అనేది చేయాలి. సో చూద్దాం, బ్యాలెన్సింగ్ అనేది నేర్చుకుంటే మనకు ఒక మార్క్ వస్తుంది. కెమికల్ రియాక్షన్స్ అంటే ఏం లేదా, మనం చూస్తున్నాయి చాలా కూడా కెమికల్ రియాక్షన్సే మన దేహంలో, అంటే మన ఒక శరీరంలో జరిగినటువంటి డైజెషన్ గాని అండ్ ఇంకేదైనా రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, ఇంకంటే బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్ కానీ, మన ఇవన్నీ రసాయన చర్య జరిగిందని చెప్పొచ్చు. ఓకేనా? ఓకే, అసలు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అయితే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ముందు మీకు ప్రైమరీ అంటే ప్రాథమిక సమీకరణం అనేది ఒకటి చూద్దాం నాన్న. ఓకేనా? ప్రైమరీ ఈక్వేషన్ అంటే ఏంటిదో చూద్దాం. ప్రైమరీ ఈక్వేషన్ అంటే ఏంటిది లేదన్న, ప్రైమరీ ఈక్వేషన్ అంటే ఏంటిదంటే తుల్యం అంటే బ్యాలెన్సింగ్ చేయబడినటువంటి ఈక్వేషన్ ని మనము ప్రైమరీ ఈక్వేషన్ అంటాం. ఏంటన్నా, బ్యాలెన్సింగ్ చేయబడినటువంటి
ఈక్వేషన్ ను మనం ప్రైమరీ ఈక్వేషన్ అంటాం. ఓకే, తుల్యం చేయబడని రసాయన సమీకరణం మనం ఏమంటాం, ప్రాథమిక సమీకరణం అంటారు. ఇదొకటి ఇంపార్టెంట్. ఏంటన్నా ప్రైమరీ ఈక్వేషన్ అంటే ఏంటిదన్నా, బ్యాలెన్సింగ్ చేయబడినటువంటి ఈక్వేషన్ ను మనం ప్రైమరీ ఈక్వేషన్ అంటాం. ఓకే సార్, బ్యాలెన్సింగ్ అనేది ఏ విధంగా చేద్దాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోపేన్ తీసుకుందాం నాన్న. ప్రోపేన్ మనం ఆక్సిజన్ తోటి, అంటే కంబషన్ ఆఫ్ ఆక్సిజన్ టు ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H2O ఫార్మింగ్. సో బ్యాలెన్సింగ్ అనేది చూద్దాం. ఎప్పుడైనా మనం బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు బిగ్ ఫార్ములా అనేది తీసుకోవాలి. ఓకేనా, చూసుకుందాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న, కార్బన్స్ ఎన్ని ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఫార్ములా అనేది చేంజ్ చేయొద్దు. ఓకేనా, ఇక్కడ హౌ మెనీ కార్బన్స్ నాన్న, 3 ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న, ఓన్లీ 1 ఉంది. కాబట్టి ఇక్కడ మనం 3 రాసుకుంటే సరిపోతుంది కదా, సింపుల్ కదా. ఓకే, 3 అయినాయి. నెక్స్ట్ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి నాన్న, 8 ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి సార్, 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 4 రాసినాం అనుకో, 4 into 2 8 కదా. ఓకేనా, చూద్దాం. 3 కార్బన్స్ వచ్చినాయి, హైడ్రోజన్స్ కూడా 8 వచ్చినాయి. సరే, ఇక్కడ మరి ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న, 2 ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి, 3 into 2 6 ఆక్సిజన్స్ ప్లస్ 4 ఆక్సిజన్స్, 6 plus 4 10 ఆక్సిజన్స్ ఉన్నాయి. చూడండి, 3 into 2 అంతే కదా, O2 అంటే 3 into 2 6 ఆక్సిజన్స్ ప్లస్ 4 ఆక్సిజన్స్ 4 10. కాబట్టి ఇక్కడ ఎంత ఉన్నాయి మనం 2. కాబట్టి ఇక్కడ 5 రాస్తున్నాను డైరెక్ట్, 5 2 10. ఎగ్జామ్ లో ఇస్తాను. ఓకేనా, బ్యాలెన్సింగ్ చేయమని ఎగ్జామ్ లో ఇస్తాడు. వెరీ వెరీ సింపుల్, ఏముండదు నాన్న. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. H2 ప్లస్ O2 నాన్న, టు ఫార్మ్ ఆఫ్ H2O ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, H2లో ఎన్ని ఉన్నాయి నాన్న, 2 ఉన్నాయి. ఆక్సిజన్ 2 ఉన్నాయి. బట్ ఇక్కడ ఎంత ఉన్నాయి నాన్న, 1 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాద్దామా, 2 రాద్దాం. సో 2 ఆక్సిజన్స్ అయిపోయినాయి. బట్ ఇక్కడ ఏమున్నది, 2 into 2 4 హైడ్రోజన్స్ అయినాయి కదా. కాబట్టి ఇక్కడ ఒకటి రాస్తే సరిపోతుంది అన్నట్టు, 2 into 2 4 హైడ్రోజన్. బ్యాలెన్సింగ్ అనేది వెరీ సింపుల్. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి చూద్దామా, ఎగ్జాంపుల్ చూద్దామా. ఐరన్ ఆక్సైడ్ చూద్దాం. Fe2O3 ప్లస్ అల్యూమినియం తీసుకుందాం, టు ఫార్మ్ ఆఫ్ ఐరన్ ప్లస్ Al2O3. బ్యాలెన్స్ చూద్దాం. ఫస్ట్ మనం బిగ్ ఫార్ములా చూద్దాం. ఇక్కడ ఐరన్స్ ఎన్ని ఉన్నాయన్నా, 2 ఉన్నాయా. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 2 పెడితే అయిపోతుంది కదా, సింపుల్. ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయన్నా, 3 ఉన్నాయా. ఆల్రెడీ ఇక్కడ 3 అయిపోయినాయి. మరి ఇక్కడ అల్యూమినియం 1 ఉన్నది, ఇక్కడ మాత్రం 2 ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 2 పెడితే సరిపోతుంది కదా, మనం బ్యాలెన్సింగ్ అయిపోయింది. వెరీ సింపుల్. మనం ఫార్ములాను మార్చద్దు, కేవలం దాని యొక్క ఆటోమిక్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో అవి చేంజ్ చేస్తే సరిపోతుంది. వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్. సో బ్యాలెన్సింగ్ కూడా అయిపోయింది. సార్, ఒక కెమికల్ ఈక్వేషన్స్ రాసేటప్పుడు కొన్ని రకాలటువంటి క్యారెక్టర్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. అది మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక కెమికల్ ఈక్వేషన్ రాసినామంటే ఫస్ట్ దాని యొక్క ఫిజికల్ స్టేట్ రాయాలి. ఏదైనా సరే ఒక కెమికల్ ఈక్వేషన్ రాసినామంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క ఫిజికల్ స్టేట్ రాయాలి నాన్న. అంటే ఏంటి నాన్న, భౌతిక స్థితి, ఫిజికల్ స్టేట్ రాయాలి. 2, దాని యొక్క హీట్ ఎక్స్చేంజెస్ రాయాలి. అంటే ఈ ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఎండోథర్మిక్ రియాక్షన్ అని రాయాలి. ఓకేనా, హీట్ ఎక్స్చేంజ్. అందులో ఏమన్నా గ్యాస్ రిలీజ్ అయిందనుకో, అంటే అందులోకి వెళ్ళి మన ఒక రసాయన చర్య కంప్లీట్ అయిన తర్వాత ఏమన్నా గ్యాసెస్ రిలీజ్ అవుతుందో లేదో కూడా రాయాలన్న. ఓకేనా, గ్యాస్ గురించి రాయాలి. 4th వన్, ఆ చర్యలో
ఎటువంటి అవక్షేపం ఏర్పడిందా లేదా రాయాలి, అంటే ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయిందో లేదో రాయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెసిపిటేట్ అనేది రాయాలి. ఓకేనా? మనం ఏదైనా ఒక చర్య రాసినామంటే దానికి ఒక ఫిజికల్ స్టేట్ రాయాలి, దానికి ఒక హీట్ ఎక్స్చేంజెస్ రాయాలి, గ్యాస్ ఎవాపరేషన్ అయిందా లేదా రాయాలి, నెక్స్ట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయిందో లేదో రాయాలి. ఇది రాస్తే మనకు కెమికల్ ఈక్వేషన్స్ మనం రాసినట్టే. సింపుల్. ఎగ్జామ్ లో మనకు ఏమి ఇస్తారన్నా, ప్రైమరీ ఈక్వేషన్ అంటే ఏమిటని ఒకటి ఇవ్వచ్చు, ఇంకోటి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఇవ్వచ్చు, ఇంకోటి మనం ఒక చర్య రాసినామంటే ఈ 4 అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఏంటి సార్, ఫిజికల్ స్టేట్ అనేది చూద్దాం. ఫిజికల్ స్టేట్ అంటే ఏంటిదన్నా, భౌతిక స్థితి అనేది చూద్దాం. ఓకేనా? ఏం లేదా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, H2 తీసుకున్నా ప్లస్ O2 తీసుకున్నా, 2 ఫార్మ్ H2O తీసుకున్నా. హైడ్రోజన్ ఏంటి నాన్న, గ్యాస్ అయినా కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయాలి గ్యాస్ అని. ఆక్సిజన్ కూడా గ్యాస్ అని మెన్షన్ చేస్తాం. H2 అనేది ఆక్వస్ సొల్యూషన్, అంటే మనకి ఏదైనా సాలిడ్ అయితే సాలిడ్ అని రాయాలి, లిక్విడ్ అయితే లిక్విడ్ అని మెన్షన్ చేయాలి, గ్యాస్ అయితే గ్యాస్ అని మెన్షన్ చేయాలి, లేకుంటే అది ఒక వాటర్ సొల్యూషన్ అయితేనేమో ఆక్వస్ సొల్యూషన్ అని మనం మెన్షన్ చేయాలి. ఆక్వస్ సొల్యూషన్ అంతే, సింపుల్. ఓకేనా? వెరీ వెరీ ఈజీ. అది సాలిడా లిక్విడా మన గ్యాస్ అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దామా. ఇంతకు ముందు ఏమైనా చూసుకున్నాం. ఓకేనా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఆక్సైడ్ తీసుకుందాం ప్లస్ అల్యూమినియం తీసుకుందాం, 2 ఫార్మ్ ఆఫ్ ఐరన్ తీసుకుందాం ప్లస్ A2O3 తీసుకుందాం. ఐరన్ ఆక్సైడ్ అంటే ఏంటన్నా, సాలిడ్ స్టేట్ లోనే ఉంటుంది. అంటే ఏంటన్నా, ఓకేనా, సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. ఇది కూడా ఎట్లుంటుంది నాన్న, అల్యూమినియం సాలిడ్ స్టేట్, ఇది కూడా సాలిడ్ స్టేట్ అంతే సింపుల్. అంటే ఒక ఫిజికల్ అనేది అది సాలిడా లిక్విడా ఆక్వా సొల్యూషన్ గ్యాస్ అని మెన్షన్ చేస్తే అయిపోతుంది. ఇంకొకటి ఏమన్నా సెకండ్ ఏమన్నా హీట్ ఎక్స్చేంజెస్ గురించి చెప్పిన, అంటే ఏదైనా టెంపరేచర్ గురించి చెప్పాలని చెప్పిన. హీట్ ఎక్స్చేంజెస్ అంటే ఆ చర్య అనేది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఎండోథర్మిక్ రియాక్షన్ అని చెప్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న ఏంటి నాన్న, కార్బన్ ప్లస్ ఆక్సిజన్ అన్న 2 ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది. ఇది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు. ప్లస్ క్యూ ఉంటే నాన్న దిస్ ఇస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ప్లస్ క్యూ అంటే ఏంటి నాన్న, ఉష్ణం అనేది ఏంటిది రిలీజ్ అయితే చర్యను మనం ప్లస్ క్యూ తోటి మనం ఇండికేట్ చేస్తాం. మోస్ట్ వెరీ వెరీ ప్లస్ క్యూ అంటే హీట్ అనేది ఏమైతుంది రిలీజ్ అవుతుంది కాబట్టి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఓకేనా? ఒకవేళ ఈ బాణం గుర్తుకు పైన ఈ సింబల్ ఉంటేనా, ఈ సింబల్ ఉంటే మనం హీట్ చేస్తున్నామని అర్థం. ఓకేనా? మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. క్రింది వాళ్ళు ఇది దేనిని సూచిస్తుంది అంటాడు. ఏంటిదన్నా, వేడి చేయడం, హీట్ చేస్తున్నామని అర్థం. ఓకేనా? ఓకే, ప్లస్ క్యూ అంటే ఏంటిదన్నా, ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ 2 ఫార్మ్ ఆఫ్ 2NO. సో ఇదేంటిదన్నా, మైనస్ క్యూ అంటే ఏంటిదన్నా, ఎండోథర్మిక్ రియాక్షన్. మైనస్ క్యూ అంటే ఏంటిదన్నా, ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటిది, ఉష్ణం అనేది గ్రహిస్తుంది. ప్లస్ క్యూ అంటేనేమో ఎగ్జోథర్మిక్ రియాక్షన్, మైనస్ క్యూ అంటేనా ఎండోథర్మిక్ రియాక్షన్ అన్న. ఎండోథర్మిక్ రియాక్షన్ అండ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఒక చర్యలో గ్యాస్ రిలీజ్ అయిందనుకో, వాయువు అనేది ఏర్పడింది అనుకో, దాన్ని ఏం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ వన్ గ్యాస్ ఫామ్ అవడం చూద్దాం ఒకసారి నాన్న. జింక్ ప్లస్ హైడ్రోజన్ క్లోరైడ్ 2 ఫార్మ్ ఆఫ్ జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్.
చూడండి అన్న, ఓకేనా? జింక్ ప్లస్ హైడ్రోజన్ క్లోరైడ్ టు ఫార్మ్ ఆఫ్ జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలన్న దీని యొక్క బ్యాలెన్సింగ్ అనేది చూద్దాం. జింక్ ఆల్రెడీ జింక్ ఒకటే ఉంది, క్లోరిన్స్ మనకు ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి 2HCl అని పెట్టినాం అనుకున్నాను. ఏమైతుంది నాన్న? 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఆల్రెడీ 2 హైడ్రోజన్. సో ఇక్కడ ఇది ఏంటిదనేది, ఇదేంటిదనే గ్యాస్. ఇలా వాయువు వెలువడితే దాని యొక్క సింబల్ చూడండి ఇలా ఉండాలి నాన్న. యారో మార్క్ గుర్తు అనేది పైకి ఉంటే దాన్ని మనం గ్యాస్ అనేది అంటే వాయువు అని అర్థం. ఓకేనా? ఇది ఏదైనా సాలిడ్, ఆక్వా సొల్యూషన్, జింక్ క్లోరైడ్, ఓకేనా? ఆక్వా సొల్యూషన్ సాలిడ్ స్టేట్. నెక్స్ట్ ఇది ఏంటిదన్నా? గ్యాస్. సింపుల్ ఏం లేదు ఇక్కడ, ఇంపార్టెంట్ ఇది నాన్న. యారో సింబల్, యారో మార్క్ అనేది పైకి ఉంటే ఏంటి అర్థం? గ్యాస్ అనేది రిలీజ్ అయిందని అర్థం. ఓకేనా? అంటే H2 గ్యాస్ అనేది పైకి వెళ్తుంది కాబట్టి సింబల్ ఏంటన్నా పైకి చూపెడతాం. ఇంకోటి ఏంటిదన్నా 4th వన్, ప్రెసిపిటేట్ అంటే ఏంటన్నా అవక్షేపం ఏర్పడితే ఎట్లా. ఓకేనా? చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. సిల్వర్ నైట్రేట్ చూద్దాం ప్లస్ సోడియం క్లోరైడ్ చూద్దాం టు ఫార్మ్ ఆఫ్, ఓకేనా? సిల్వర్ నైట్రేట్ ప్లస్ సోడియం క్లోరైడ్ టు ఫార్మ్ చూద్దాం నాన్న. సిల్వర్ క్లోరైడ్ ప్లస్ సోడియం నైట్రేట్. ఈ సిల్వర్ ఇదేంటి నా సిల్వర్ నైట్రేట్? ఇవన్నీ సాలిడ్స్, ఇదేమో ఆక్వా సొల్యూషన్. ఇది నా ఇంపార్టెంట్, ఇది ప్రెసిపిటేట్ నాది. కిందికి ఏరో మార్క్ ఉంటే అది అవక్షేపం అని అర్థం. అవక్షేపం ఏర్పడిందంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది మనము ఏదైనా చర్య జరిగిన తర్వాత ఫామ్ ఏర్పడుతుంది, దాన్ని మనం అవక్షేపం అంటాం. ఏంటంటే ప్రోడక్ట్స్ ఏర్పడుతుంది కింద రకాల, ఒక బీకర్ లో ఒక చర్య జరిగినప్పుడు కింద ఏర్పడుతున్నాను, దాన్ని మనం ప్రెసిపిటేట్ ఫామ్ అయింది అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో మనకు ప్లస్ క్యూ అంటే ఏంటిది? ప్లస్ క్యూ అనేది ఏంటిది అని ఇస్తే ఏంటినా? ప్లస్ క్యూ అనేది ఏంటినా? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మైనస్ క్యూ అంటే ఏంటినా? ఎండోథర్మిక్ రియాక్షన్. ఏరో మార్క్ పైన ఉంటే ఏంటినా? గ్యాస్ అనేది అంటే వాయువు వెలువడింది అర్థం. ఏరో మార్క్ కిందికి ఉంటే ఏంటినా? ప్రెసిపిటేట్ అవక్షేపం ఏర్పడింది అంటాం. నెక్స్ట్ మన డెల్టా అనేది దేనికి గుర్తిస్తుంది అంటే డెల్టా అనేది ఒక చర్యను హీట్ చేస్తున్నామని అర్థం. ఓకేనా? సింపుల్. ఎగ్జామ్ లో మ్యాక్సిమం మనకు ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. సరేనా? సింపుల్ అని ఏం లేదు, బ్యాలెన్సింగ్ అనేది ఒకటి అనేది నేర్చుకోవాలి. ఒక రసాయన చర్యలో మనం ఏమేమి రాస్తాం అనేది నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇందులో మనం లాస్ట్ టాపిక్ చూద్దాం నాన్న. గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటే ఏంటంటే నాన్న, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ అంటే 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ నాన్న. 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ అంటే ఎంత నాన్న? స్టాండర్డ్ టెంపరేచర్ ఎంత మనకు తెలుసు కదా, 273 కెల్విన్ దగ్గర. అండ్ స్టాండర్డ్ ప్రెషర్ ఎంత నాన్న? 760 mm ఆఫ్ Hg. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. STP స్టాండర్డ్ టెంపరేచర్ ఎంత నాన్న? 273 కెల్విన్ అండ్ 760 mm ఆఫ్ Hg. ఇది 1 బార్. 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ 22 లీటర్స్ అనేది ఆక్యుపై చేస్తుంది. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటే ఏం లేదన్నా, స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఒక మోల్ గ్యాస్ అనేది 22 లీటర్స్ అనేది ఆక్రమిస్తుంది. ఓకేనా? 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ వద్ద 22 లీటర్స్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ అసలు ఏమి ఇస్తారు సార్? గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటే అడగడు. మనకి ఏం అడుగుతారని ఒక చూద్దాం నాన్న. 2 grams ఆఫ్, ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, 2 grams ఆఫ్ హైడ్రోజన్. 2 grams ఆఫ్ హైడ్రోజన్ అంటే మనకు 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ నాన్న. ఇది గుర్తుంచుకోండి. 2 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఇది గుర్తుపెట్టుకోండి సార్. మరి 2 grams ఆఫ్ హైడ్రోజన్ మనకు రావాలంటే 46 grams ఆఫ్ సోడియం నుంచి
46 grams ఆఫ్ సోడియం నుంచి మనకు ఇది ఈ పాయింట్ లో గుర్తుంచుకోవాలి. మనకు 2 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది 1 ఈక్వల్ టు 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఇది గుర్తుపెట్టుకున్నాం. ఇంకోటి మనకు 2 grams ఆఫ్ హైడ్రోజన్ రావాలంటే 46 grams ఆఫ్ సోడియం నుంచి వస్తుంది కదా. ఓకేనా, ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మనకు 2 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది 46 grams ఆఫ్ సోడియం నుంచి వస్తుంది. ఈ 2 grams ఆఫ్ హైడ్రోజన్ ఈక్వల్ టు 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ మనకు ఎగ్జామ్ లో ఏమి ఇస్తున్నానో ఒకటే గుర్తుపెట్టుకోండి. 2 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది 22 లీటర్స్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఓకేనా, చూడండి ఒకసారి. 2 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది 22 లీటర్స్ అయితే మరి 10 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది ఎంత లీటర్ ను ఆక్యుపై చేస్తుంది? సింపుల్ గా 10 grams ఇంటూ 22/4 అంతే కదా, క్రాస్ కదా. 10 ఇంటూ 22.4/2 ఈజ్ ఈక్వల్ టు 112 లీటర్స్. నాన్న ఇందులోకి వెళ్ళి మనకు ఎగ్జామ్ లో అడిగేది స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ ఎంత నాన్న? 273 K 760 mm ఆఫ్ HG. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి ఏంటిదన్నా, 2 grams ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. మరి 2 grams ఆఫ్ హైడ్రోజన్ రావాలంటే మనకు 46 grams ఆఫ్ సోడియం నుంచి వస్తుంది. అంటే 2 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది 22 లీటర్ ను ఆక్యుపై చేస్తే ఎగ్జామ్ లో, మరి 10 grams ఆఫ్ హైడ్రోజన్ రావాలంటే ఎంత ఆన్సర్? డైరెక్ట్ 112 లీటర్స్ ఆక్యుపై చేస్తారు. ఎగ్జామ్ లో ఇంతే వస్తాయి. ఇంకొకటి వస్తే 2 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది అవగాడ్రో నంబర్ చూడండి 6.02 ఇంటూ 10⁻23 అవగాడ్రో నంబర్ 6.023 10⁻23 మాలిక్యూల్స్ అయితే మరి 10 grams ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్న? 3.01 ఇంటూ 10⁻24. ఇది ఇంటూ ఇది బై ఇది నా. మీరు గుర్తుంచుకోవాల్సింది ఎగ్జామ్ లో ఏం లేదు. 2 grams ఆఫ్ హైడ్రోజన్ అంటే ఎంత? మాకు 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ కు 6.02 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ అయితే 10 grams ఆఫ్ హైడ్రోజన్ కు ఎంత అంటుంది? ఎంత 3.01 ఇంటూ 10⁻24. ఏం లేదన్న, దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, బై 2 వేస్తాం. సింపుల్. ఓకేనా, క్లియరా? ఇంకొకటి ఎగ్జామ్ లో ఇస్తాడు, లేకపోతే నాన్న చాలా చాలా గుర్తుంచుకోండి. 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గుర్తుంచుకోండి నాన్న. 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కు 22 లీటర్ ను ఆక్యుపై చేస్తుంది. మరి 4.4 grams ఆక్యుపై 4.4 grams కార్బన్ డైఆక్సైడ్ కు ఎంత నాన్న? 2.24 లీటర్స్ అనేది ఆక్యుపై చేస్తుంది. సింపుల్. ఏం లేదన్న, 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కు 22.4 లీటర్ ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ ఏంటన్నా 2 grams ఆఫ్ హైడ్రోజన్ కే 22 లీటర్ అయితే ఇక్కడ 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కు 22 లీటర్ ఆక్యుపై అయితే మరి 4.4 grams కు ఎంత అంటే 2.24. సేమ్ ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ ఎట్లయితే మనం గ్రామ్స్ ఇచ్చినామో లీటర్ లో, ఇక్కడ 2 grams ఆఫ్ హైడ్రోజన్ కు 6.023 10⁻23 మాలిక్యూల్స్ అయితే ఇక్కడ చూడండి సేమ్ 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కు 6.02 మాలిక్యూల్స్ అయితే మరి 4.4 grams కు ఎంత అంటాడు? ఎంత 6.023 ఇంటూ 10⁻23. సింపుల్, సరిపోతుంది కదా. ఖచ్చితంగా మ్యాక్సిమం ఇందులోకి వెళ్ళేస్తుంది. ఓకేనా, దీంతో కెమికల్ ఈక్వేషన్ చాప్టర్ కూడా కంప్లీట్ అయినా. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.